బంగారం బాబు బంగారం, అతి తక్కువ ధరకు నాణ్యమైన బంగారం ఇస్తాం. ఇదే డైలాగ్తో ఫోన్ చేశాడు. ఆయన బంగారం కొనేంత స్తోమత మన దగ్గర లేదు, నాకు వదిలే అన్నాడు. బట్ వదలకుండా ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగించాడు. వీడు ఇలా వినేలా లేడని సరేరా మాట్లాడుకుందామని పిలిపించాడు. ఇంకేముంది, కట్ చేస్తే కారు పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి ఆగింది. ఆ తర్వాత ఏమైంది? బంగారు బిస్కెట్లు ఉన్నాయంటూ నమ్మించి తక్కువ ధరకు అమ్ముతానంటూ బురిడీ కొట్టించేందుకు యత్నించిన మోసగాడిని ఓ వ్యాపారి అత్యంత చాకచక్యంగా పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని రిమాండ్కు తరలించారు. టోలీ చౌక్ సమీపంలోని అరవింద్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారి అబ్దుల్లా ఇబ్రహీంకు ఈ నెల 6న రాజస్థాన్కు చెందిన ఇనమోల్ హసాన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తన వద్ద 8 కేజీల బంగారం ఉందని, దాన్ని కేవలం 2 కోట్లకే అమ్ముతానంటూ చెప్పాడు. తన వద్ద అంత డబ్బు లేదని, తనకు ఫోన్ చేయొద్దని వ్యాపారి సమాధానమిచ్చాడు. అయినా సరే వినకుండా పలుసార్లు ఇనాముల్ హసాన్ ఫోన్ చేస్తుండటంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే క్రమంలో గురువారం రాత్రి మరోసారి ఇనాముల్ హసాన్ వ్యాపారికి ఫోన్ చేశాడు. తను హైదరాబాద్కు వచ్చానని, తన వద్ద 1 కేజీ బంగారు కడ్డీలు ఉన్నాయని చెప్పాడు. దీంతో అతడిని ఎలాగైనా పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్న అబ్దుల్లా ఇబ్రహీం అతడితో బేరం చేయసాగాడు. నాణ్యతా పరీక్ష చేసిన తర్వాతనే కొంటానంటూ మెలికిపెట్టాడు. దీంతో గురువారం రాత్రి 2 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చిన ఇనాముల్ హసీన్ వాటిని పరీక్షించుకోవాలని చెప్పాడు. ముందుగా తనకు 15 లక్షలు చూపించాలని, నాణ్యతా పరీక్ష చేసిన తర్వాత 15 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో కొంత డబ్బును సైతం తనతో పాటు తీసుకువచ్చిన అబ్దుల్లా తన ఆఫీసులో సీసీ కెమెరాలు ఉంటాయని, ఇంటికి వెళ్లిన తర్వాత చెక్ చేసుకుని బంగారం బిస్కెట్లు కొంటానంటూ కారులో ఎక్కించుకున్నాడు. అతడిని కారులో ఎక్కించుకుని నేరుగా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించడంతో ఇనాముల్ హసన్ కంగుతున్నాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించగా అప్పటికే అక్కడున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న బిస్కెట్లు తీసుకుని పరీక్షించగా బిస్కెట్లు నకిలీవని, బంగారు బిస్కెట్ల పేరుతో అందిన కాడికి దోచుకుని ఉడాయించే క్రమంలో గురువారం ఉదయమే ఇనాముల్ హసన్ రాజస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై BNS 318(4) రెడ్ విత్ 62 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు.